రామరామ్ ఫ్రెండ్స్, శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్తున్నా తన ప్రాణం పోతుందని తెలిసిన ఆ మిషన్ పూర్తయ్యేదాకా తోటి సైనికులను కూడా తన దగ్గరకు రానివనే ఒక రియల్ లైఫ్ బాహుబలి స్టోరీ ఇది. ఆయన ఇండియన్ ఆర్మీలోనే అత్యంత డేంజరస్ 9 పారా స్పెషల్ ఫోర్సెస్ కి చెందిన కమాండో మేజర్ సుధీర్ కుమార్ వాలియా. అమెరికా వెళ్లి మరీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న ఈయన్ని చూసి సాక్షాత్ అమెరికన్ ఆర్మీని ఆశ్చర్యపోయి ర్యాంబో అని పిలిచేది. 1999 కార్గిల్ యుద్ధంలో శత్రువులను వణికించిన ఈ సింహానికి ఆ యుద్ధం ముగిసిన నెల రోజులకే మరో టాస్క్ వచ్చింది. ఆగస్టు 29న కాశ్మీర్ లోని కుపవారా అడవుల్లో 20 మందికి పైగా ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో తన టీం ని లీడ్ చేస్తూ ఆ దట్టమైన అడవిలోకి వెళ్లిన మేజర్ వాలియా మెరుపు దాడితో శత్రువుల మీద విరుచుకుపడ్డాడు. కానీ ఆ భీకర కాల్పుల్లో ఉగ్రవాదుల బుల్లెట్లు ఆయన పొట్టలోకి దూసుకెళ్లాయి. రక్తం ఏరులై పారుతుంది. తోటి జవాన్లు ఆయన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తామని వస్తే నన్ను వదిలేయండి, నా గురించి ఆలోచించకండి, ముందు ఆ ఉగ్రవాదులందరినీ మట్టి కరిపించండి అని ఆర్డర్ వేశాడు. ఆ ప్రాణం పోయే నొప్పుతోనే ఏకంగా 35 నిమిషాల పాటు పోరాడి సింగిల్ హ్యాండ్ తో 9 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాడు. ఆ అడవి మొత్తం క్లియర్ అయింది. శత్రువులంతా చనిపోయారని తన టీం చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాకే ప్రశాంతంగా తన చివరి శ్వాస విడిచాడు ఆ మహావీరుడు. మరణాన్ని కూడా భయపెట్టిన ఈ ఇండియన్ ఆర్మీ ర్యాంబోకి మరణాంతరం అశోక చక్ర ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం. ఈ రియల్ హీరో త్యాగానికి మీ సెల్యూట్ ని కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేసి తెలియజేయండి.